బియ్యం దందాపై ఈడీ ఎంక్వైరీ. సర్కారుకు 6,000 కోట్లకు పైగా ఎగ్గొట్టిన మిల్లర్లు. ఆ సొమ్ముతో రియల్ ఎస్టేట్ సహా ఇతర సంస్థల్లో పెట్టుబడులు. కుటుంబ సభ్యులు బినామీల పేరిట భారీగా ఆస్తిపాస్తుల కొనుగోలు. సూర్యాపేట జిల్లాలో ఏకంగా సినిమా తీసిన మిల్లర్ చూసినలానే. సూర్యాపేట జిల్లాలో బియ్యం కుంభకోణం చేసి ఏకంగా సినిమానే తీసిండటాడు మిల్లర్. సూర్యాపేట జిల్లాలో మంచిగా ఉన్న సూర్యాపేటలో దందాలలో నెంబర్ 1 పొజిషన్లు ఉన్నారు మిల్లర్ స్థానంలలో. ఇప్పుడు మా వట్టేజానే 72 కోట్ల దందా చేసిండంట. ఈ 72 కోట్లు ఇవ్వడానికి ఒక 3 నెలల సమయం లేదంటే 6 నెలల సమయం ఇవ్వండి, 6 నెలల వరకు నన్ను అరెస్ట్ చేయకండి, లేదంటే అట్లీస్ట్ 3 నెలల వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను కొంచెం సెట్ చేస్తా అని సమాచారం అందిస్తున్నాడండి ప్రభుత్వానికి. ఇది విశ్వసనీయ సమాచారం, ఆషామాషి సమాచారం కాదు, ఇది సీఎంఓ ఆఫీస్ సమాచారం ఇది. మరి ఇప్పుడు మా వట్టెజానయ్య పైన పీడీ యాక్ట్ పెట్టిండు. పీడీ యాక్ట్ పెట్టిన వట్టెజానయ్య మన తొలి వెలుగు రఘుకు దొరికిండు. రఘు ఇంటర్వ్యూ చేసిండు మన తొలి వెలుగు రఘు. మరి రఘు ఇంటర్వ్యూ చేస్తే వట్టెజానయ్య ఇంటర్వ్యూ చేసిండు, ఏం మాట్లాడిండు అందరికీ తెలిసిందే. మరి వట్టెజానయ్య పోలీసు వాళ్ళకు దొరుకుతాడా? ఇది గమ్మతైన ముచ్చట. సరే, బీసీ బిడ్డే కావచ్చు, ఎస్సీ బిడ్డే కావచ్చు, వట్టెజానయ్య పోలీసులకు దొరుకుతలేదా? మరి ఎందుకు బీసీ ఎస్సీ ఎస్టీల పైనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి అనే చర్చ జరుగుతుంది. ఈ రెడ్డి అన్న కాన్సెప్ట్ పెట్టుకుంటే వీళ్ళు నడిపించే రైస్ మిల్లుల పైన ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? 90% రైతు మిల్లర్లు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా మిల్స్ అన్నీ. మరి వాళ్ళపైన ఎందుకు చర్యలు లేవు? ఓన్లీ బీసీ బిడ్డల పైన ఎందుకు చర్యలు అనేది ఇంకొక వాదన వినిపిస్తుంది. సరే, తప్పు చేసినాడు బీసీ అయినా మనం సమర్థించకూడదు, తప్పు చేసినాడు ఎస్సీ అయినా మనం సమర్థించకూడదు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. మరి 72 కోట్ల కథ ఏంది అనేది ఏ టీఆర్పీ నాయకుడు కూడా మాట్లాడని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకు? మరి అక్కడ రాయబారాలు నడిపించుకుంటున్నారు. మనకున్న సమాచారం వాళ్ళ బంధువులతో రాయబారం నడిపించుకొని మనం దీని నుంచి ఎట్లా బయటపడాలని చూస్తున్నారంట. మరి ఇంత తతంగం జరిగితే మరి ఇక్కడ వట్టెజానే కాంగ్రెస్కి వెళ్ళే ఏమన్నా ఆస్కారం ఉన్నదా అంటే చూడాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలో ఈడీ దాడులు జరుగుతాయి, ఐటీ దాడులు జరుగుతాయి లీడర్ల పైన, బయట లీడర్ల పైన. వాళ్ళు బీజేపీ కండువ వేసుకోగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతుంది. సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు వేసుకోగానే వాళ్ళపైన దాడులు ఉండవు, ఏముండవు. ఇక 1,000 కోట్లు, లక్షల కోట్లు దొంగలాలు. మరి 72 కోట్ల కథ ఎటుపోతుంది? ఈ సూర్యాపేటలో మరి ఎవడు ఈ సినిమా తీసినోడు ఎవడు? ఇక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో ఇలాంటి పలు దందాలు బట్టబయలు. ఆ నివేదికల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తుకు ఈడీ రెడీ. ఈసీఐఆర్ నమోదుతో పెరిగిన హీటు. ఇక్కడ ఒక విషయం అయితే మనం చెప్పుకోవచ్చబ్బా, ఏ ఎంక్వైరీలు జరిగినా అంటే రైస్ మిల్లుల దొంగలు ఎట్లా ఉంటారు, కల్తీ దొంగలు ఎట్లా ఉంటారు, రైస్ మిల్లుల దొంగలు ఎట్లా ఉంటారు, భూముల దొంగలు ఎట్లా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజావాయిస్ సెల్యూట్ చేస్తుంది ఈ విషయంలో. ఉచ్చవడాలి. ఇప్పుడు ఒక చెరువును కబ్జా పెట్టి దాని శిఖం భూమిని కబ్జా పెట్టి షెడ్లు వేస్తుంటే ఉచ్చవడాలే. దట్ ఈస్ పవర్ ఆఫ్ రంగనాథ్ సార్, సెల్యూట్. ఇప్పుడు కల్తీ చేస్తే, ఆవాలు కల్తీ చేసినా, నూనె కల్తీ చేసినా, ఏది కల్తీ చేసినా సజ్జనార్ సార్ను చూస్తే ఉచ్చబడాలి. దట్ ఈస్ పవర్ ఆఫ్ సజ్జనార్. ఇక్కడ రైస్ మిల్లులు కూడా అదే చేస్తూ ఉన్నాడు. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. దీనికి బాస్ మాత్రం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, రేవంత్ రెడ్డి కానీ సెల్యూట్ చేయాలి. మనం మంచి చేస్తే 100% మనం మంచి చెప్పాలబ్బా. ఎవరికి డబ్బా కొట్టిన అవసరం లేదు. ప్రజా వాయిస్ ఉన్నది ఉన్నట్లే మాట్లాడతా. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు రాని, ఎంత రిపోర్ట్లు కొట్టని, ప్రజా వాయిస్ ముందుకు పోతుంది. మార్నింగ్ న్యూస్లో రాష్ట్రంలో ప్రజా వాయిస్ పేపర్ దూసుకుపోతుందని అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలకు వాడే బాలవుతాడు. నేను 4 రోజులు ఇబ్బంది పడితే కావచ్చు, బట్ నిజాయితీగా నీతివంతంగానే పోతా. సో ఇక్కడ మొత్తం మీద మిల్లర్ల దందా చూడండి ఒక్కసారి. మిల్లర్ల దందా
దారి మళ్లిన ధాన్యం 59.95 లక్షల టన్నులు, మొత్తం విలువ 13,399.71 కోట్లు. ఇప్పటికి రికవరీ చేసినాయి 6,769.97 కోట్లు రికవరీ అయినాయి ఆల్రెడీ. 13,399 కోట్లు అంటే 13,400 కోట్ల 400 కోట్ల రూపాయలు మిల్లర్లు మొత్తం మంది కొట్టేసింది ఇప్పటికి. అందులో ఇప్పుడు కేసులు పెట్టిన తర్వాత ఇక్కడ రికవర్ అయినాయి మాత్రం 6,768 కోట్లు రికవర్ అయినాయి. ఇంకా రికవరీ కావాల్సినవి ఇప్పుడు వట్టెజానే లాంటి లీడర్లు కూడా నేను రికవరీ చేస్తా అని చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్పుకుంటున్నారు? అవినీతి చేసేళ్ళు కాబట్టి చెప్పుకుంటున్నారు. అవినీతి చేయకపోతే చెప్పుకోరు కదా ఎవడు. ఇంటర్నల్ సమాచారం ఇది, ఆషామాషికి ఏం రాదు సమాచారం. ఇంకా ప్రభుత్వానికి రావాల్సింది 6,630 కోట్లు. ఈ 6,630 కోట్లు వట్టెజానేతో పాటు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒక 3 నెలల సమయం ఇవ్వండి, మీ దండం పెడతాం, ఈ 72 కోట్లు మీ ప్రభుత్వానికి మేము అప్పచెప్తాం. లేదు అంటే ఒక 3-4 కోట్లు లంచాలు ఇస్తాం, ఇప్పటికిప్పటికి ఒక 2 కోట్లు ఇస్తాం, జర మమ్మల్ని వదిలేయండి. ఈ వట్టెజానేతో పాటు రైస్ మిల్లు నడిపించే పీడియాక్ట్లు బడ్డీ కేసులు పడ్డా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారంటే ఇది ముచ్చట. మీరు నిజంగానే తప్పు చేయకపోతే బయటికి వచ్చి అదే వజ్ర రైస్ మిల్లు ముందు ఎందుకో ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు. అంటే జానన్న చేయాలి కదన్న, మీరు ప్రజల పక్షాన ఆన్సరబుల్ ఉండాలి కదా. మనం ఎవరైనా, నువ్వైనా నేనైనా ఎవరైనా ఉండాల్సిందే. ఎటు పోతుందో ఏందో, మనం చేస్తే సంసారం అయిపోతుంది, మంది చేస్తే వ్యభిచారం అవుతుంది. రఘుకు దొరికిన వట్టెజానయ్య పోలీసు వాళ్ళకి ఎందుకు దొరుకుతలేదు, ప్రభుత్వానికి ఎందుకు దొరుకుతలేడు? ఇది కూడా చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా. వట్టెజానే ఒకడే కాదు, అనేక మంది ఉన్నారు. అనే ఓ లీడర్గా ఎదుగుతుండు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఎదగాలని కోరుకుంటాం ఇంకా మనం. ఈ అక్రమాలు 750 కోట్లు తాజా విజిలెన్స్ దాడిలో గుర్తించిందంట. ఇవన్నీ ఎప్పుడు పెడతారు? 100 కోట్లు కొట్టేసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిండు. ఇప్పుడు 70-100 కోట్లు కొట్టేసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిండు, అక్కడ లబ్ధి పొందిండు. ఇక వానికి కార్లు, హైదరాబాద్లో ఇల్లులు, 5-6 కోట్లతో ఇల్లులు పెద్ద లెక్కనానే. 72 కోట్లు ఒకటేసారి వచ్చిన తర్వాత 5 కోట్లు 10 కోట్లు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టాడు జబర్దస్త్గా. ఏమున్నది చెప్పు దాంట్లో? ఇది వీళ్ళ తతంగం.